హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. వంకాయతో నూనె వంకాయ తయారు చేసుకోవడం. వంకాయని చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ ఇది వెరీ సింపుల్ రెసిపీ అండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, శనక్కాయలు, తర్వాత నువ్వులు, ఎండుమిర్చినండి. 5 ఐటమ్స్. ఇందులో అల్లం పేస్టు, గార్లిక్ ఇవన్నీ ఏమి యూజ్ చేయకోకుండా ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇవి అంతే, కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకొని నూనెలో వేయించేసుకోవాలి. ఇవన్నీ వేయించేసుకొని ఎండుమిర్చి వేస్తాం కాబట్టి పసుపు, ఉప్పు వేసేసి మనము మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా ముద్దలాగా తయారు చేసుకోవాలా. వంకాయని చాలా రకాలుగా చేసుకుంటాము. ఏ రకంగా చేసినా కూడా వంకాయ టేస్ట్ ఉంటుంది. ఈ రకంగా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. వంకాయ కొంచెం బాగుంటుంది. మనకు బాగలేనప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారకారంగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా వెరీ సింపుల్గా ప్రిపేర్ చేయడం అండి. అలా ముద్ద తయారు చేసుకున్న తర్వాత ఆ ముద్దను మనము వంకాయల్లో పెట్టేసుకోవడమేనండి. అందులో మనం పసుపు, ఉప్పు ఒక్కటే యాడ్ చేసుకుంటాం, అంతేనండి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంకా ఏమి మసాలాలు వేయక్కర్లేదండి. కొంచెం ఒక 2 స్పూన్లు నూనె బాండీ పెట్టి ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అంతేనండి. తాలింపు వేసేసుకొని ఆ తాలింపులో ఇలా మనం పెట్టిన వంకాయలన్నీ కూడా పెట్టేసేసి ఆ మసాలా కూడా వంకాయల మీద వేసేసి చూడండి అలా పెట్టేసేసి ఒక్క ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు అండి, అంతే. వంకాయలన్నీ కూడా అలా నింపేసేసి పెట్టేయాలండి. చక్కగా మూత పెట్టేసేయండి. ఆ మిగిలిన మసాలా కూడా వేసేసి అలా నీళ్లు పోయమాకండి, బాగా మగ్గనివ్వండి రెండు వైపులా. నూనె వంకాయ ముందు బాగా మగ్గితేనే టేస్ట్ వస్తుందండి, ఎంబడే వాటర్ పోయకూడదు. చూడండి అలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఎంతండి, చిన్న కొంచెం హాఫ్ లెమన్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ నీళ్లు ఈ మసాలా మిక్సీ గిన్నె నీళ్లు పోసేసి వంకాయలు మునిగేటట్టు నీళ్లు పోస్తే సరి అండి. వంకాయ కూర ఎమ్మడే మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, రైస్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతేనండి, మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ చూడండి, వంకాయ కూర రెడీ.